హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను మీ పల్లెటూరు షికారు సుధాకర్. ఈరోజు మీ ముందుకు మన ఆస్పరి మండలంలో ఏ ఏ ఆఫీసులు ఎక్కడున్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది, అలాగే ఎండిఓ ఆఫీస్ ఎక్కడుంది, గ్రామ సచివాలయాలు ఎక్కడున్నాయి, పోలీస్ స్టేషన్ ఎక్కడుంది, గవర్నమెంట్ ఆసుపత్రి ఎక్కడున్నది అనేది మీకు చూపించబోతున్నా ఈ వీడియోలో. కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆస్పరిలో ఉన్న ఈ రోడ్డు వచ్చేసి ఆదోని టు పత్తికొండ రోడ్డు, మెయిన్ రోడ్డు ఇది. నేను పత్తికొండ రోడ్డుకి ఎదురుగా నిలబడినా. ఇక్కడ మనము కుడివైపు తిరిగితే బస్ స్టాండ్ వస్తుంది. ఇదే మన ఆస్పరి మండలం బస్ స్టాండు. చూడండి, ఈ బస్ స్టాండ్ నుంచి మీకు ఈ వీడియో మొదలు పెడుతున్నా. ఎందుకంటే మెయిన్ ఏ గ్రామానికైనా బస్ స్టాండ్ కదా, అందుకనే బస్ స్టాండ్ నుంచి మీకు చూపిస్తున్నా. ఈ బస్ స్టాండ్ నుంచి కుడివైపు తిరిగితే మీకు గ్రామ సచివాలయాలు మొదటగా వస్తాయి. చూడండి, గ్రామ సచివాలయం 2 ఆస్పరి మండలం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో గ్రామ సచివాలయాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలకు అందుబాటులో ఉన్న ఆఫీసులు ఏవంటే గ్రామ సచివాలయాలు. ప్రతి సచివాలయంలో విఆర్ఓ సారు, ఇంజనీరింగ్ సారు, అలాగే మహిళా పోలీస్ వాళ్ళు, డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటారు. గ్రామ సచివాలయం 2 నుంచి కొద్దిగా ముందరకు వస్తే గ్రామ సచివాలయం 1 ఆస్పరి మండలం. చూడండి, గ్రామ సచివాలయం నుంచి అలాగే ఎడమ వైపు తిరిగితే మనకు రైతు భరోసా కేంద్రం ఉంటుంది. రైతులు ఇక్కడ మనకు బుడ్డలు కానీ, శనగలు కానీ ఏవైనా పంట వచ్చినప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రైతు భరోసా కేంద్రం 1 ఆస్పరి మండలం. అలాగే దాని వెనకాలే అంగన్వాడీ కేంద్రం ఉంది. ఇది అంగన్వాడీ కేంద్రం 1. అంగన్వాడీ కేంద్రం 2 వచ్చేసి అవతల పక్క ఉంది. ఇక్కడ నుంచి మనము చూడండి, ఇక్కడ నుంచి మనం వెనకాలే వెళ్తే మరి గ్రామ సచివాలయం 1 వస్తుంది. దాని నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఇంకా 2 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. మనము మట్టి పనికి వెళ్తుంటాం కదా, ఆ ఆఫీస్ ఇక్కడే ఉంది. చూడండి, చూసిన వాళ్ళకు కాదు ఈ వీడియో, చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ ఆఫీస్ ఎక్కడుందో అస్సలకి ప్రజలకు ఏమాత్రం తెలియదు. ఇక్కడ మట్టి పని ఆఫీసు అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయం ఆస్పరి మండలంలో గ్రామ సచివాలయం 1 పక్కలోనే ఉంటుంది. ఇది ఇక్కడ మట్టి పని ఆఫీస్ పక్కలోనే ఆస్పరి మండల మహిళా సమాఖ్య కార్యాలయం కూడా ఉంటుంది. చూడండి, ఈ ఆఫీసు పొదుపు సంఘాలు అంటారు చూడి, ఊర్లో పొదుపు సంఘాలు ఆడపిల్లలు కడుతుంటారు, అవే ఈ ఆఫీసు. పొదుపు సంఘాల ఆఫీసు నుంచి అలాగే మనము ముందరకు వస్తే ఇక్కడ ప్రభుత్వ బాలర హాస్టల్ వసతి గృహం ఉంది. ఇక్కడ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఇక్కడ హాస్టల్ వసతి కలదు. ఆస్పరి మండలంలో ప్రభుత్వ బాలుర వసతి గృహాలు. మన హాస్టల్ నుంచి అలాగే కొద్దిగా ఎడం పక్కకు తిరిగితే ఇంకొక గవర్నమెంట్ ఆఫీస్ వస్తుంది. చూడండి, ప్రతి ఒక్క ఆఫీస్ తప్పకుండా మీకు ఈరోజు చూపించాలని వచ్చాను. కాబట్టి నీట్గా క్లియర్గా ప్రతి ఒక్క ఆఫీస్ చూపిస్తున్నా. మండల వనరుల కేంద్రం ఆస్పరి. ఇది ప్రభుత్వ బాలుర హాస్టల్ పక్కలో ఉంది, ఎడమ పక్కకు వస్తే. అలాగే ఈ ఆఫీస్ నుంచి మనము ముందుకు వెళితే ఇక్కడ మనకు ఒక రేకుల షెడ్ కనపడుతుంది. ఇది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకుంటే ఎరువు అనేది చాలా రైతులకు ఉపయోగపడుతుంది. పంట బాగా వస్తుంది. వాళ్ళు ఏ రకంగా దిగుబడి పొందుతారో ఆ రకంగా వస్తుంది. ఎందుకంటే ఎరువు పొలానికి చాలా మంచిది. రసాయనాల కంటే ఈ ఎరువు వేస్తే పంట బాగా వస్తుంది రైతుకు. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ గవర్నమెంట్ పశువుల ఆసుపత్రి ఉంటుంది. పశువులకి ఏమైనా జరిగితే మన ఆస్పరి మండలంలో ప్రాంతీయ పశు వైద్యశాలకు పిలుచుకొస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. కుక్కలకు కానీ, ఆవులకు కానీ, గేదెలకు కానీ. అలాగే ఇక్కడ నుంచి మనము ఎడమ వైపుకు వెళితే ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫీసులు చాలా వస్తాయి. ఈరోజు మీకు
మన ఆస్పరి మండలంలో ఏ ఏ ఆఫీసులు ఉన్నాయనేది మీకు వివరంగా చూపిస్తున్నా క్లియర్గా. చూడండి, చాలామందికి తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. కాబట్టి ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నా. ఇవి గవర్నమెంట్ ఆసుపత్రి రూమ్లు, ఒక్కొక్క రూము ఒక్కొక్కటి ఉంటాయి. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు కూడా ఏమీ అనుకోకుండా తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇవి ఎంఆర్ఓ ఆఫీసు, హౌసింగ్ కార్యాలయాలు. అలాగే మనము ముందుకు వెళ్తున్నాము. చూడండి, ఆస్పరి మండలంలో కార్యాలయాలు మొత్తం ఒకే చోట ఉన్నాయి. కొంతమందికి అస్సలకి తెలియదు ఈ కార్యాలయాలు ఎక్కడున్నది అనేది. ఇది గ్రామ సచివాలయం 1 వెనకాలే ఉంది. ఎండిఓ ఆఫీస్ అంటారు దీన్ని. చూడండి, మండల ప్రజా పరిషత్ కార్యాలయము, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా. ఇది గ్రామ సచివాలయం 1 వెనకాలే ఉంది. ఇక్కడ నుంచి మనము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నాము ముందరుగా. చూడండి, ఎండిఓ ఆఫీస్ నుంచి అలా ముందరకు వెళ్తే నేను చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు ఇది పశువుల వ్యాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడి. ఏవైనా పశువులకు ఇబ్బందిగా ఉంటే, వాటికి ఏవైనా రోగాలు వచ్చింటే 1962 హెల్ప్ లైన్ కాల్ చేయండి. ఇది నరేంద్ర మోడీ గారు మన పశువుల కోసం పశు ఆరోగ్య సేవ కింద ఈ వ్యాన్లను ప్రారంభించడం జరిగింది. మన గ్రామాల్లో ఏవైనా పశువులకి రోగాలు కానీ ఏమైనా వస్తే మన మండలానికి పిలుచుకొని వస్తారు ఆ వ్యాన్లో. ఇప్పుడు నేను ముందుగా మీకు ఎంఆర్ఓ ఆఫీస్ చూపిస్తున్నా. ఎండిఓ ఆఫీస్ నుంచి మనము అలాగే కొంత దూరంలో నడుచుకుంటూ వస్తే మనకు ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది. ఇక్కడే మనకు ఏవైనా క్యాస్ట్లు, ఇన్కమ్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు, ఎంఆర్ఓ సారు, ఆర్ఐ మేడం కానీ, ఆర్ఐ సార్ కానీ, విఆర్ఓ సార్ వాళ్ళు కానీ ఈ ఆఫీస్లోనే ఉంటారు మనకు. చూడండి, తహసీల్దార్ వారి కార్యాలయము, ఆఫీస్ ఆఫ్ ద తహసీల్దార్. ఇటు నుంచి మనము కొద్దిగా ముందుకు వెళ్తే హౌసింగ్ కార్యాలయం ఉంటుంది. అంటే మనము ఇల్లు కట్టుకోవడానికి, అలాగే బాత్రూమ్స్, లెట్రిన్స్ అన్నీ ఇక్కడ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు శాంక్షన్ చేస్తారు. ఇల్లును కానీ, బాత్రూమ్స్ కానీ, అలాగే లెట్రిన్స్ కానీ ఇక్కడే మనము హౌసింగ్కి పెట్టుకోవడానికి ఈ ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్ నుంచి మనము ముందుకు వెళ్తున్నాము. మళ్ళీ మనము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకు చాలా ముఖ్యమైన ఆఫీస్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమైన ఆఫీసు, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏది వచ్చినా మనం ఇక్కడికే వస్తాము. అదే మన గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. 12 గంటలకు కాల్ చేసినా కూడా వ్యాన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలా ఉన్నాయి మన ప్రభుత్వాలు. చూడండి, హాస్పిటల్ ఎంత నీట్గా ఉందో. మనకు ఏ రోగం వచ్చినా వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టి మన ప్రాణాలను కాపాడతారు. మన డాక్టర్స్కి సెల్యూట్ చేయండి. నేను కూడా సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా ప్రాణాలను కాపాడతారు వాళ్ళు. చూడండి, ఇదే మన ఆస్పరి మండలం గవర్నమెంట్ ఆసుపత్రి. ఎంత చక్కగా, ఎంత క్లీన్గా ఉందో చూడండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. చూడండి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వ్యాన్ అది. గర్భవతులకు కూడా నైట్ ఎన్ని గంటలకి ఫోన్ చేసినా వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రిలో బాగా చూసుకుంటారు. కాన్పులు కానీ, వేరే ఏమైనా యాక్సిడెంట్ కేసులు కానీ. చాలా అదృష్టం మనకు మండలంలో మనకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండడము. ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగేది తెలియదు కదా. అందుకని నేను ఇంతగా చెప్తున్న హాస్పిటల్ గురించి. అలాగే హాస్పిటల్ నుంచి మనం ముందుకు వెళ్తే మనకు ఇంకో ముఖ్యమైన ఆఫీస్ ఇది. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామంది చాలా రకాలుగా భయపెడతారు, కొడతారు, తిడతారు. మీకు ఇప్పటికే అర్థమైంటుంది ఏ ఆఫీస్ అనేది. పోలీస్ స్టేషన్. ఇక్కడ చూడండి, ఇసుక ట్రాక్టర్లు, ఆటోలు, జీపులు, లారీలు
ఎలా ఆగి ఉన్నాయో ఏదో ఒక ప్రాబ్లంలో వాటిని పట్టుకొచ్చింటారు పోలీస్ సార్ వాళ్ళు. చూడండి ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ చూపిస్తున్న ఆస్పరి మండలంలో ఒక అన్నదమ్ముల కొట్లాడినా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఎవరైనా కొట్టడానికి వచ్చినా కూడా భయపడతారు సార్ వాళ్ళు ఉన్నారని. ఎందుకంటే ఏడప్ప కేసులు గీసులు స్టేషన్లు పోడుతా డబ్బులు లేవు ఇప్పుడు ఏడ మరి కొట్లాడితేనే కొద్దిగా భయం ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ లేకుంటే రోజుకొక గొడవ రోజుకొకరిని చంపేది ఉంటుంది. ఇప్పుడే నేను వీడియో తీసుకుంటూ వెళ్తుంటే సిఐసార్ గారి జీపు వెళ్తుంది చూడండి అక్కడ. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళకు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, మేము లోపలికి పోలేదు, బయట నుంచే వీడియో తీసుకొని ఇలా వచ్చేసాము. చూడండి పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్తున్నాము. మనకు పోలీస్ వాళ్ళు ఉన్నారంటే చాలా ధైర్యము. ఎందుకంటే ఒక వ్యక్తి ఏమన్నా అనాలంటే భయపడతారు. చూడండి ఇక్కడ ఆస్పరి మండల రక్షక భట నిలయం. ఇక్కడ నుంచి మనము కొద్దిగా ముందరకు వస్తే ఇక్కడ బి రామదాస్ రైటర్ రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే ఇక్కడ రైటర్ రామదాస్ అన్న రాసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపిస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్తే చక్కగా వెళ్తే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. ఇక్కడే మనం భూములు కానీ ఏవైనా మనం పొలం కొన్నా అమ్మినా ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడే కొత్తగా ఆస్పరి మండలంలో ఊరి వేకలు కట్టిస్తున్నారంట. ఇది ఇక్కడే మనము ఈ ఊరి వేకలు దాటి కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడే మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మన భూములు కానీ మన స్థలాలు కానీ ఏమైనా కూడా ఇల్లు కానీ ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి ఎదురుగా మనకు ఐఓబి బ్యాంక్ కనపడుతుంది చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది ఇక్కడే రిజిస్ట్రేషన్ ఆఫీసు. మన ఆస్పరి మండలంలో ఉన్నటువంటి గ్రామాల మొత్తం ఇక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ నేను అక్కడ నుంచి వెనకాలకు వస్తున్నా చూడండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఒక పార్కు వస్తుంది మీకు. ఈ పార్కు మహాత్మా గాంధీ పీస్ పార్కు. ఇది ఆస్పరి మండలానికి సెంటర్ ఉంటుంది. చూడండి మహాత్మా గాంధీ పార్కు ఇదే మీకు చూపిస్తున్నా. ఇది ఆస్పరి మండలంలో మధ్యలో ఉంటుంది. ఇక్కడే మనకు మహాత్మా గాంధీ పీస్ పార్క్ ఆస్పరి. ఇక్కడ మనకు అన్ని షాపులు ఉంటాయి. ఇక్కడ నుంచి కొద్దిగా అలా ముందుకు వెళ్తే మహాత్మా గాంధీ పీస్ పార్క్ దగ్గరే మనకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్, ఇక్కడ ఏటీఎం ఉంటుంది, అలాగే బ్యాంకు. చూడండి తెలియని వాళ్ళు తెలుసుకోండి ఏ ఏ ఆఫీసులు ఎక్కడున్నాయో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. అలాగే బీసీ పాయింట్లు చూడండి. మీకు బ్యాంకులో 20,000 30,000 ఇవ్వరు, బయటే తీసుకోవాలి బీసీ పాయింట్లలోన. అక్కడ ఏమో పని ఉంటే మా హనుమన్న మామ వచ్చాడు ఆస్పరికి. చూడండి ఐఓబి బీసీ పాయింట్ ఇది. ఇక్కడ ఈ పిల్లోడు ఆస్పరిలో మనకు ఆధార్ కార్డ్స్ అప్డేట్ కానీ చిన్నపిల్లలు కూడా దింపేది సాయి. ఇక్కడ మీ సేవ, ఇది ఆస్పరి మండలం సర్పంచ్ మీ సేవ. ఇది ఇక్కడ ఆధార్ కార్డ్స్ చేస్తారు పిల్లలు అప్డేటు. అలాగే ఇక్కడ ఒక బాయ్ ఉంది. ఇక్కడ ఇస్మాయిల్ అనే షాపు, అలాగే మారుతి షాపు, మారేష్ షాపు, ఈ మూడు తెలియని వాళ్ళు తెలుసుకోండి. చూడండి ఇస్మాయిల్ షాప్ అన్నది, అలాగే మారుతి షాపు ఇక్కడే, ఇది మారేష్ షాపు ఇక్కడ. అలాగే ఇప్పుడు చూపిస్తున్నది ఇక్కడ గురువారం మార్కెట్ జరుగుతుంది. ఇది మీకు మార్కెట్ జరిగినప్పుడు అది కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి, ఇది సర్కిల్. ఇక్కడే మొత్తం ఏమి ఆఫీసులున్నా ఇది ఇంతట్లోనే ఉంటాయి. ఇది మెయిన్ ఆస్పరి మండలంలో ఇక్కడే మెయిన్ అన్నమాట. ఇప్పుడు మేము అక్కడ నుంచి ఎస్బీఐ బ్యాంక్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకు ఇప్పుడు మెయిన్ రోడ్ వస్తుంది. అదే ఆదోని పత్తికొండ మెయిన్ రోడ్డు. ఇక్కడ చూడండి కూరగాయల షాపు, అలాగే శ్రీ గురు మెడికల్ షాపు, అల్ట్రాటెక్ సిమెంటు, మహేశ్వరి ఫోటో స్టూడియో షాపు. ఫోటోలు కావాలన్నా ఇక్కడే, సిమెంట్ అల్ట్రాటెక్ కావాలన్నా ఇక్కడే. ఇప్పుడు నేను మెయిన్ రోడ్డుకి వెళ్తున్నా. ఇది వచ్చేసి ఆదోని టు పత్తికొండ మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచే
ఇప్పుడు ఈ మెయిన్ రోడ్లో మనకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకు తెలియని వాళ్ళు పత్తికొండ రూట్కు ఉంటుంది. ఈ బ్యాంకు సర్కిల్కు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు నేను పత్తికొండ సైడ్ వెళ్తున్నా బ్యాంకు నుంచి వచ్చి. చూడండి, ఇదే మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి అవతల ఇవతల షాపులు ఎలా ఉన్నాయో, బట్టల షాపులు, అలాగే భోజనం షాపులు. మన ఆస్పరి మండలం ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది. ఒకప్పుడు ఏమీ ఉండేవి కాదు, ఇప్పుడు చాలా అభివృద్ధి అయింది. చూడండి, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఏటీఎం ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. మరియు బ్యాంకు ఖాతాదారులకు ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఆస్పరి మండలంలో వచ్చేసి 3-4 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి ఎస్బీఐ, 2 ఐఓబి, 3 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, 4 హెచ్డిఎఫ్సి. ఇవి 4 ఉన్నాయి ఆస్పరిలో. ఎవరికి ఏ అకౌంట్ కావాలో చేపించుకోవచ్చు. ఇప్పుడు నేను మెయిన్ 4 రోడ్లలోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు చికెన్ షాపులు, అలాగే బేకరీ షాపులు, సెల్ ఫోన్ మొబైల్ షాపులు ఇక్కడ సర్కిల్లో ఉంటాయి. పంచర్ షాపులు. ఇప్పుడు మనకు ఇదే మెయిన్. ఇక్కడికి వచ్చేసి బిల్లెకల్ రూట్. ఇది బిల్లెకల్లు. ఇది పత్తికొండ రూటు. అంబేద్కర్ చూడండి, అంబేద్కర్ సర్కిల్. ఇది ఆలూరు రూటు. ఆలూరుకి వెళ్ళొచ్చు. ఇక్కడ మళ్ళీ నేను మళ్ళీ వెనకాలకి తిరిగి నేను బస్టాండ్ దగ్గరకు వచ్చాను. ఎందుకంటే నేను ఊరికి వెళ్ళాలి కదా. తిరిగి అలసిపోయా కాబట్టి నేను మా మామ ఇద్దరు కలిసి పానీపూరి తిన్నాము. చూడండి, పానీపూరి అయిపోయింది. నేను ఇప్పుడు నీళ్లు తాగుతున్నా. పానీపూరి నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ పానీపూరి కూడా బాగుంది. అందుకనే మేము బాగా తిరిగి అలసిపోయింటే ఇక్కడ వచ్చి కట్లెట్ చేయించుకొని తలాకోడి తిన్నాము. చూడండి ఎలా చేస్తున్నారో, చాలా టేస్టీగా చేస్తారు. ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఒకరు పానీపూరి పెట్టడానికి, ఒకరు కట్లెట్ చేయడానికి. ఇక్కడ మాత్రం బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ ఇస్ పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.